ఫిషరీ న్యూస్కు స్వాగతం. మీ ఇంట్లో అక్వేరియం ఉందా? అయితే మీరు మీ చేపలను ఎంత ప్రేమిస్తారో మాకు తెలుసు. అక్వేరియంలో ఉండే రంగురంగుల చేపలు మనకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. మరి వాటికి జబ్బులు రాకుండా చూసుకోవడం మన ప్రధాన కర్తవ్యం. అక్వేరియం చేపలకు వచ్చే జబ్బులలో ముఖ్యమైనది డ్రాప్సీ. చేపల కింద భాగంలో కడుపు ఉబ్బడం దీని ప్రధాన లక్షణం. డ్రాప్సీని ముందే గుర్తించి చికిత్స చేయకపోతే అది ఇతర చేపలకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇది బ్యాక్టీరియా వల్ల ఏర్పడే ఒక వ్యాధి. శరీరంలో ద్రవాలు జమ కావడం వల్ల కడుపు ఉబ్బిపోతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా నీటి నాణ్యత లేకపోవడం, సరిపడా ఆహారం ఇవ్వకపోవడం లేదా అధిక ఒత్తిడి కారణంగా వస్తుంది. కడుపు ఉబ్బడమే కాకుండా గిల్స్ రంగు మారడం, చర్మం మీద గాయాలు, చేపలు నీటి అడుగున ఉండడం, సరిగ్గా ఈదకపోవడం మరియు ఆహారం తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది వేరే చేపలకు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వ్యాధి బారిన పడిన చేపలను సపరేట్ ట్యాంక్లో ఉంచి చికిత్స ఇవ్వాలి. రోజుకు 3 సార్లు సాల్ట్ బాత్ లేదా టెట్రాసైక్లిన్, కనామైసిన్ వంటి యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా బ్యాక్టీరియా తగ్గుతుంది. ప్రివెంటివ్ చర్యగా ట్యాంక్ను తరచూ శుభ్రం చేసి నీటి నాణ్యత మెరుగుపరచాలి. ఆహారం సరిపడా ఇవ్వాలి. నీటిలో ఆక్సిజన్ స్థాయిలను సరిపడేలా చూసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫిషరీ న్యూస్ను ఫాలో అవ్వండి.